హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు కొండారెడ్డి బురుజు. ఇది కర్నూలు నడిబొడ్డున ఉంటుంది. ఒకవేళ మీరు జోగులాంబ ఆలంపూర్ వెళ్ళినట్లయితే అక్కడ నుంచి ఇక్కడ చేరుకోవడానికి మీకు కేవలం 40 నిమిషాలు మాత్రమే పడుతుంది. మీరు కర్నూలు సిటీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీకు కర్నూలు ఈ కొండారెడ్డి బురుజు యొక్క బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. సో మీరు కొంచెం రైట్కి వెళ్ళినట్లయితే మీకు ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఈ కొండారెడ్డి బురుజులోకి ఎంట్రన్స్ టికెట్ అంటూ ఏమీ లేదు. అలాగే ఈ కొండారెడ్డి బురుజు 3 అంతస్తులలో ఉంటుంది. అసలు ఈ కొండారెడ్డి బురుజుకు ఆ పేరు ఎలా వచ్చింది? దీన్ని ఎవరు నిర్మించారో తెలుసుకుందాం పదండి. చరిత్ర: క్రీస్తు శతకం 12వ శతాబ్దంలో ఆలంపూర్ అంటే ఇప్పటి మహబూబ్ నగర్ జిల్లాలో దేవాలయాలు నిర్మించడం కోసం అప్పటి ఒడ్డెరులు ఎడ్ల బండ్లపై రాళ్లను తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు తుంగభద్ర నది ఒడ్డున కాసేపు విశ్రాంతి తీసుకొని అట్లాగే ఆ ఎడ్ల బండకు కందెన నూనె రాసేవాళ్ళు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని కందెన ఓలుగా పిలిచేవాళ్ళు. క్రమక్రమంగా దాన్నే మనం ఇప్పుడు కర్నూలుగా పిలుస్తున్నాం. శ్రీకృష్ణదేవరాయల తమ్ముడైనటువంటి అచ్యుతరాయలు క్రీస్తు శతకం 1530 నుండి 42 మధ్య కాలంలో ఈ కర్నూలు కోటను నిర్మించారని చెప్పబడుతుంది. కొండారెడ్డి బురుజు నిర్మాణం ఎలా జరిగింది, అసలు ఇది చూడడానికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం పదండి. ఇప్పుడు ఎక్కడైతే ఈ బురుజు నిర్మాణం జరిగిందో దీనికి దగ్గరగా ఒకప్పుడు జగన్నాథ గట్టు ఉండేది. అక్కడ నుండి రాళ్లను తీసుకువచ్చి ఇసుక, సున్నం, బెల్లం కలిపిన మిశ్రమంతో ఈ కొండారెడ్డి బురుజు నిర్మించారని చరిత్ర ఆనవాలు చెబుతుంది. ఈ కొండారెడ్డి బురుజును మనం పరిశీలించినట్లయితే కింద భాగంలో తూర్పు వైపు ఒక కాపలాదారుడి అంటే సెక్యూరిటీ యొక్క చిన్న గది ఉంటుంది. అక్కడ నుండి ఆగ్నేయం వైపు చూసినట్లయితే మీకు విశాలమైన మెట్లు ఉంటాయి. అవి ఎక్కి మీరు మొదటి ఫ్లోర్ కు చేరుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న సొరంగం ఉంటుంది. అలాగే మధ్య భాగంలో 4 స్తంభాలు ఉంటాయి. ఇవి బురుజు పడిపోకుండా సపోర్ట్ గా నిలబెట్టారని చెప్పబడుతుంది. అలాగే మొదటి అంతస్తులో మీరు కుడి ఎడమల వైపు గుంపులు గుంపులుగా పైకి వెళ్ళిపోకుండా ఒక చిన్న మెట్ల మార్గం ఉంటుంది. అంటే ఒకేసారి శత్రువులందరూ పైకి వెళ్లకుండా ఒక్కొక్కరు చొప్పున వెళ్ళేటట్టుగా, అంటే పైకి వచ్చే శత్రువులను ఈజీగా చంపడానికి ఉండేటట్లుగా నిర్మించారు. ఇక పైకి వెళ్ళినట్లయితే మీకు హాఫ్ మూన్ అంటే అర్ధచంద్రాకారంలో ఒక నిర్మాణం ఉంటుంది. అక్కడ నుంచి మీరు చూసినట్లయితే అక్కడ ఒక 7 గదులు ఉంటాయి. అలాగే అక్కడ ఒక చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల నుండి మనం శత్రువులను ముందుగానే గుర్తించి మన తుపాకులతో వాళ్ళను చంపేయవచ్చు. అలాగే కోట గోడలు పైకెక్కే వాళ్ళకి మనం పైనుంచి ఏమైనా మిశ్రమాన్ని కానీ వేడి వేడి నూనెను కానీ పోయడానికి వీలుండేటట్టుగా ఈ నిర్మాణాన్ని చేశారు. బురుజుకు ఆ పేరు ఎలా వచ్చింది? ఒకప్పుడు నందికొట్కూరు పాలెగాడైన కొండారెడ్డి అబ్దుల్ వహబ్ లేదా బ్రిటిష్ ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసి వాళ్ళ చేతిలో ఓడిపోయి ఇక్కడ కర్మాగారంలో బంధింపబడి తర్వాత ఇక్కడే మరణించాడట. అతని పేరు మీదుగా ఈ బుర్జుకు కొండారెడ్డి బుర్జు అని పేరు వచ్చింది. అయితే 1930లో కొన్ని పత్రికలలో అలాగే 1950లో ఒక పుస్తకంలో ఈ కొండారెడ్డి బుర్జు ఫోటో ఉన్నప్పటికీ దానికి కొండారెడ్డి బుర్జు అని ఎక్కడ కూడా నామకరణం లేదు. అయితే తర్వాత దీనికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది మాత్రం ఇప్పటికీ తెలియదు. మీరు ఇప్పటికీ కూడా చూడొచ్చు. మనం ఈ ప్లేస్ లోకి ఎంటర్ అయినప్పుడు ఇది కర్నూలు కోటగా ఉంది తప్ప ఎక్కడా కూడా కొండారెడ్డి బురుజు అనే పేరు మాత్రం ఎక్కడా మెన్షన్ చేయలేదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పోయేది ఏం లేదు, త్వరలోనే మరలా కలుసుకుందాం. Please like, share and subscribe.